హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ అయిన రాగి పిండి లడ్డుతో మీ ముందుకొచ్చాను. రాగి పిండిలో మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ రాగులలో ఐరన్, కాల్షియం అనేవి చాలా ఎక్కువగా ఉండటం వల్ల నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అనేవి రాకుండా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఈ రాగి పిండి లడ్డుతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చిన్న కప్పుతోటి ఇలాగా బాదాంని వేసుకొని ఇవి సన్నని మంట మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది వేసుకోకుండా సన్నని మంట మీద ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత సగం వరకు ఎండు కొబ్బరి చిప్పని ఇలాగా సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే తెల్ల నువ్వులు, ఈ నువ్వులలో కూడా మనకి కాల్షియం అనేది కావాల్సినంత ఉంటుందండి. ఈ నువ్వులు కూడా 1/4 కప్పు వరకు వేసుకొని ఇవి కూడా సన్నని మంట మీద ఇవి నువ్వులు అనేవి చిటపటలాడేంత వరకు బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని వేరొక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవి మొత్తం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం లేట్ అయినా బాగా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇది కొంచెం పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా కొంచెం లైట్ బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 1/4 కప్పు వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 10-20 వరకు జీడిపప్పును కూడా వేసుకొని బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలాగా తీసి ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి. వెంటనే అలాగే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పిండి మొత్తం మంచి అరోమా వచ్చేంత వరకు కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకొని కప్పు వరకు తురిమిన బెల్లం, 1/2 కప్పు వరకు వాటర్, 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని బెల్లం అంతా కరిగి తీగ పాకం అనేది వచ్చేంత వరకు కరిగించుకోవాలి. లైట్ తీగ పాకం అనేది వస్తే సరిపోతుందండి. మళ్ళీ పాకం అనేది ముదిరిందంటే లడ్డు అనేది గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ఈ రాగి పిండి మొత్తం వేసేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసేసుకొని స్పూన్తో కానీ చేత్తో కానీ మొత్తం అంతా కలిసేలా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని స్ట్రైనర్లో ఈ విధంగా వడకట్టుకొని తీసుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి బెల్లంలో ఉండే డస్ట్ అనేది ఉంటే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది కాలుతుంది కనుక స్పూన్తో ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి. వేయించి పెట్టిన జీడిపప్పు కూడా ఒక్కొక్కటిగా తీసేసుకొని ఈ విధంగా మనకి కావాల్సిన సైజులో లడ్డూని చుట్టేసుకుంటే ఎంతో హెల్తీ అయినా టేస్టీ అయినా రాగి పిండితో లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది. రాగులలో ఐరన్, కాల్షియం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండటానికి బాగా ఉపయోగపడతాయి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కాల్షియం అనేది తగ్గిపోతుంది ఆడవాళ్ళలో. అటువంటి వాళ్ళు ఈ విధంగా రాగి పిండితో లడ్డు కనుక చేసుకొని తిన్నారంటే మనకి కావాల్సినంత కాల్షియం అనేది దొరుకుతుంది. చాలా టేస్టీ అండ్ హెల్తీ అయిన ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.